నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మౌనిక. ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని తెలియచేయడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్. హలో. హలో. నమస్తే అండి. చెప్పండి మేడం. సార్ మీ పేరు? వెంకటేష్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇది సత్యసాయి జిల్లా మేడం. ఓకే. రమ్య గారు ఉన్నారు. మాట్లాడండి. ఆ, వెంకటేష్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? అదే ఇట్లా మేము ఇట్లా పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. సార్ ఇట్లా ఏదో మా అమ్మ ఏదో కొంచెం ఫోన్ వేరే వాళ్ళ దీంట్లో పెట్టుకుంది. అది నిజమైన అబద్ధమైన తెలియదు ఇంకా నాకు కూడా. ఆ, దాన్ని అడిగితే లేదు ఊరితో ఫోన్ లో మాట్లాడినాము అంటుంది. ఎవరు మీ వైఫా? అవును అవును మేడం. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందండి మీకు? మ్యారేజ్ అయ్యి దాదాపు 15 ఏళ్ళు 20 దగ్గర అయింది మేడం. 20-25 సంవత్సరాలు అయింది. అవును అవును మేడం. ఎంతమంది పిల్లలు? నలుగురు మేడం. నలుగురు పిల్లలు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తుంది? నేను వచ్చేసి ఇక్కడ పవర్ లూమ్స్ మగ్గం మేడం. ఆ, మా అమ్మ వచ్చేసి ఇప్పుడు స్కూల్లో భోజనం చేస్తుంది. స్కూల్లో పని చేస్తుంది. అవును మేడం. ఓకే. ఇప్పుడు అసలు ఆ డౌట్ ఎలా వచ్చింది మీకు, ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని? అది వేరే వాళ్ళ ఫోన్ లో రికార్డింగ్ వింటి నేను. అది ఇప్పుడు అదే అతని దగ్గర మాట్లాడిందంట. ఆ, అతడు వచ్చేసి వేరే వాళ్ళ దిక్కు ఉన్నాడు, వేరే ఒక అమ్మాయి దిక్క. ఆ, ఈ బాబు దగ్గర మాట్లాడింది వచ్చేసి ఆ అమ్మాయికి రికార్డింగ్ అది వాట్సాప్ చేశాడు ఆ బాబుకి. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వేరే అమ్మాయికి వాట్సాప్ చేశాడు. అవును అవును మేడం. ఆ అమ్మాయి దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా వచ్చింది అది? అది ఆ పిల్లడు వచ్చేసి ఆ పాప తమ్ముడు వచ్చేసి నా దగ్గర మగ్గు పెట్టేది మేడం. ఆహా, ఓకే. అమ్మాయి తమ్ముడు మీ దగ్గర వర్క్ చేస్తాడు. అవును అవును మేడం. అతను ఆ రికార్డు మీకు వినిపించాడా? లేదు లేదు, అది ఫోన్ ఆ పిల్లల దగ్గర ఉంటే నా కొడుకు తీసుకొని ఫోన్ అది ఓహ్! ఏదో మామూలు పాటలు వినుకుంటా ఆ వాయిస్ నాకు వినిపించాయి మేడం మా అబ్బాయి. అరెరే! ఆహా! ఎంతకాలం అయింది సార్? ఇంకా అంత దాదాపు ఒక వారం అంతే మేడం. మొన్న వారం ఇంకా అంటే వాళ్ళు మాట్లాడి 2022 నుంచి మేడం స్టార్ట్. 2022 నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీకు రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ శనివారం ఇంకా తెలిసిండేది మేడం ఈ మ్యాటర్ నాకే. అంటే ఎలా ఉన్నాయి సార్ మాటలు? ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉన్నాయా? లేకపోతే పరిచయస్తులు మాట్లాడుకున్నట్టు ఉన్నాయా? లేకపోతే నేను ఇండే 3 రికార్డింగ్లో వచ్చేసి మేడం మామూలుగానే మాట్లాడినారు మేడం. ఏం దాంట్లో ఏం తప్పుగా ఏం లేదు పాపం. మరి ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో మీకు ఇబ్బంది ఏంటి? ఏదో పరిచయస్తులు మాట్లాడుకున్నారా? లేదా ఏదైనా అవసరం ఉండి మాట్లాడుకున్నారు? కరెక్ట్, అది మాట్లాడుకున్నారు మేడం. కాల్స్ వచ్చేసి దినానికి దాదాపు అంటే దగ్గర దగ్గర ఒక 20 దఫాలు చేసుకున్నారు మేడం ఫోన్ కాల్లో. అవి ఎట్లా తెలిసినాయి మీకు? ఫోన్ రికార్డ్స్ ఇన్ని కాల్స్ వెళ్తున్నాయి ఈ నెంబర్‌కి? రికార్డ్స్ ఏం తీయలేదు, మామూలు కాలింగ్ తీసుకుంటా మేడం ఫోన్ లోనే. ఆ, అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఈ పద్ధతికి చెక్ చేయలే. ఎలాంటే నమ్మకంగా ఉండే అంతేగా. కాబట్టి. 25 ఏళ్ల కాపురం అంటే నమ్మకంగానే ఉంటారుగా. అవును అవును మేడం, అట్లే ఉంటే కానీ చెప్పి మొన్న ఇది అప్పుడు ఈ రికార్డింగ్ చేసిన అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ అప్పుడే చేసిన ఫోన్ వచ్చేసి డిలీట్ చేసేస్తాను అప్పటికప్పుడు నంబర్. ఆ, నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని మా త్రూ కాలర్ లో వస్తాయి కదా మేడం. అవును. అవును, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తే దాంట్లో సుమారుగా అంటే రోజుకి వచ్చి 15 దఫాలు 20 దఫాలు కాలింగ్ పోయినట్టుగా వచ్చినట్టుగా ఉండే మేడం. హ్మ్. దాని నుంచి నేనేమన్నా డౌట్ చేసినారేమో అని వాళ్ళు ఒక ఇది మేడం నాకే. అతను ఎవరు అసలు? వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటదండి? మీ ఆవిడకి అతనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు? అంటే ఒక రోజు నాకు ఇట్లా హెల్త్ కి బాగాలేకుండా ఉండే మా ఆవిడకి. నేను ఇట్లా పని దగ్గర ఉంటాను కదా మేడం. నేను దాదాపు అంటే నేను పని చేసేసరికి ఊరికి వచ్చేసి ఒక 16 కిలోమీటర్లు దూరంలో ఉంటాను మేడం. హ్మ్. ఇట్లా హెల్త్ కి బాగలేదని దానికి అంటే ఆ పిల్లడు బాగా తెలిసిన పిల్లడు, పరిచయమైన పిల్లడే, నమ్మకొస్తాడే. ఆ, అట్లని హాస్పిటల్కి ఒక తూరి పిలిచిరా అట్లా అనింటి మేడం. హ్మ్. అది నేను మొన్న అడిగితే గలాట్ అయినప్పుడు లేదు ఇట్లా అదే హాస్పిటల్కి పిలిచిపోమని కదా ఆ రోజు ఇంకా మేము మాట్లాడుతున్నాము అనే మాట అన్నారు మేడం. నాకు అడిగినాడు, నేను మా వాళ్ళని అడిగినాను మేడం. ఆ, మా భార్యను వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము, ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లము లేదంటే ఇట్లా మాట్లాడేసినాము అది ఇది అని అంతా చెప్పారు మేడం. అప్పుడే ఆ పిల్లడు కూడా మొన్న నిన్న 2 రోజుల కింద వచ్చిండే మేడం. ఇంటి దగ్గరికే పిలిపించింది మా పిల్లడు నేను. సార్ మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? అతని ఏజ్ ఎంత?
వైఫ్ ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర 30 ఉంటుంది మేడం. మీ వైఫ్ది అవును మేడం. తనది? ఆ పిల్లంది ఒక 26 అట్లా ఉంటుంది మేడం. సార్ 26, మీ 27 మ్యారేజ్ అట్లా. అయ్యే 20 ఇయర్స్ అన్నారు, నలుగురు పిల్లలు అన్నారు కదా సార్. అవును మేడం. మీ మరి 10 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారా మీ ఆవిడ్ని? లేదు మేడం. మరి అంటే మాకు పెళ్ళయి ఇప్పుడు దాదాపు అంటే అయింటుంది ఒక 20 ఏళ్ళు అనుకుంటాను మేడం. పెద్ద బాబుకే వయసు వచ్చేసి ఇప్పుడు ఆ, సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం. పెళ్ళైన ఒక సంవత్సరం 1.5 సంవత్సరం మేడం పాప పుట్టిండేది. అప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు అయింది పెళ్ళి. మీ అదే ఆవిడకి అదే కనీసం అంటే 40 ఏళ్ళన్నా ఉంటాయి కదండి. ఉంటుంది మేడం నాకే. ఆ అబ్బాయికి వయసు? ఆ అబ్బాయికి ఆ పెళ్ళయిందా అబ్బాయికి అవ్వలేదా? అవును మేడం ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి పెళ్ళయింది. ఆ అబ్బాయి అబ్బాయికి వయసు ఎంత పెళ్ళయి ఉంటుంది? ఒక 25 ఏళ్ళా? కాదు మేడం. ఓ 26 అట్లా ఉంటుంది మేడం. 26 అట్లా. పిల్లలు ఉన్నారా అతనికి? అవును మేడం. ఆ పిల్లలకి ఒక ఆడబిడ్డ ఉంది, చిన్న బిడ్డ. మరి ఇతనికి మీ ఆవిడకి ఆయనకు 10-15 ఏళ్ళు తేడా కనిపిస్తుంది కదయ్యా. మీ ఆవిడ పెద్దది ఆ, కదా. అవును మేడం. మరి అట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎట్లా అనుకుంటారు? అదే ఇప్పుడు ఈ ఫోన్ కాల్స్ అన్న తూర్లు పోయినది కదా మేడం. దాని ఉమ్. నుంచి అంతే డౌట్ మేడం నాకే. ఓన్లీ ఇప్పుడు డౌట్ మాత్రం. మీ ఆవిడని మాట్లాడే అడిగారా ఇట్లాంటి విషయం ఏంటి అసలు ఇన్ని? అన్ని అడిగినాను మేడం. ఏమంటది? అడిగినాను అంతా ఇది చేసినాము. లేదు మాట్లాడినాను ఫోన్ లో ఇట్లా. ఫస్ట్ నా దగ్గర నేను అడిగినప్పుడు లేదు నేను చేయలేదు ఫోన్ అంటే. ఉమ్, తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను తెస్తాను, కాలింగ్ లిస్ట్ అంతా తెస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఒక 5-6 నెలల నుంచి చేస్తాను అనే మేడం. ఆ, కానని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే 2000 సంవత్సరం అప్పటి నుంచి కంటిన్యూ చేసినారు మేడం. తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేసి ఉమ్. రోజుకి వచ్చి దగ్గర దగ్గర సుమారు అంటే 15 దఫాలు మేడం కాలింగ్ చేసిండేది. ఊరికే మాట్లాడడానికి ఇన్నిసార్లు ఏం పని మీద చేసావమ్మా అని అడిగితే ఏమంటది మీ ఆవిడ? ఏమనలేదు మేడం. ఊరికే ఊరికే చేసినాను అని చెప్తాను అంతే ఏం మేడం. మాట్లాడుతుందంట అన్నిసార్లు? ఊరికే ఏం అదే అదే మాట్లాడుతుంది? అదే అదే మేడం. ఇప్పుడు ఏమి లేకుండా ఏంటికి మేడం అన్ని దఫాలు ఏమిటికి చేయాలి ఫోను? అవును. ఉమ్, ఏమో మామూలుగా మాట్లాడేకి ఒక దిరుము అలాంటి చేయండి మేడం. లేదని లేదు నేను దిరుము రోజు చేసినా కూడా నేను 1 తూరు 2 తూర్లు చేసినా కూడా కాలింగ్ నేను ఏం మాట్లాడను మేడం. ఉమ్. రోజుకి వచ్చి దగ్గర దగ్గర 15 దఫాలు 10 దఫాలు పైన ఉండే కానీ కాలింగ్ తక్కువ అవుతుంది లేవు మేడం. ఉమ్. ఏం పని ఉంది అదే నాటికి అడిగితే ఆ ఇట్లా అబ్బాయితో అని చెప్తే మాట్లాడారా మీరు? అబ్బాయితో కూడా మాట్లాడాను మేడం. అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి ఏమన్నంటే ఏం లేదు అన్నా నీ కోసం నీ గురించి మాట్లాడేదానికి నాకు ఫోన్ చేసింది. ఆ? ఇంకా ఏం చెప్తుంది మీ గురించి మాట్లాడి? ఏం చెప్తుందంట? అది ఏం చెప్పింది నాకు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి వేరే వాళ్ళని నాకు కట్టిండే మేడం. ఆ ట్విస్ట్ చెప్పండి మరి. మా అది ఆయనకి అక్రమ కట్టిండే. సంబంధాలు ఉన్నాయి, మా ఆయన ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు, నువ్వు కనిపెట్టు అని అతనికి ఏమైనా ఫోన్ చేసి అడుగుతుందా? అదే అదే అట్లనే ఉంటది. అదే అనుకున్నాను మేడం. నాకు డౌట్ ఉమ్, అది కూడా చెప్పేసాను మేడం. రియల్ ఇంట్లో అట్లా కూడా చెప్పినాను మేడం. నేను నా దగ్గర ఇట్లా ఇంట్లో గలాటికి పెట్టుకున్నానే చెప్పినాను నేను. అంటే ఒక రోజు ఏదో పండుగకి ఫంక్షన్ ఇదైన దానికి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు మేడం. ఎవరు? అదే నాకు ఇప్పుడు కట్టినదంటే ఎవరు ఆ అమ్మాయి? ఎవరు ఇంకా ఇంతకీ ఆ అమ్మాయి స్టోరీ చెప్పండి. మా రిలేషనే మేడం. వాళ్ళు కూడానా మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని భార్య. ఉమ్. ఇంటికి పోతా అంటే సాయంకాలం భోజనానికి పిలిచారు మేడం. ఇంటికి భోజనానికి పోయింటే ఎన్ని సంవత్సరాల క్రితం? ఎప్పుడు? అంతే ఒక సంవత్సరం అయింది మేడం. ఆ, సంవత్సరం అయింది అంతే. ఆ రోజు మాట్లాడేది అంతే మేడం. నేను ఈ పొజిట్కి వెళ్తా ఆ పాప నేను మాట్లాడి ఆటికి మా ఆవిడ కూడా చెప్పినాను మేడం నేను. ఉమ్.